మేము చదువుకునే రోజుల్లో యూనివర్సిటీలో అది వాడుకునేవాళ్ళం. మేము పూర్తి వందే మాతర గీతం పాడుకునేవాళ్ళం. మేము మన చాలా రోజుల తర్వాత ఒక అఫీషియల్ మీటింగ్లో నేను విన్నాము. ఐ ఫెల్ట్ హ్యాపీ, ఫైన్. అధ్యక్ష, ఆ వందే మాతర గీతంలో దుర్గా స్తుతి అధ్యక్ష. అది దాన్ని రాహుల్ గాంధీ గారు వ్యతిరేకించినారు, పార్లమెంట్లో ప్రియాంక గాంధీ గారు వ్యతిరేకించినారు. ఎప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ దాన్ని బుల్డోజ్ చేసింది, దాన్ని పట్టుకొచ్చింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెండ్. ఆ వందే మాతర గీతంలో ఆ అడిషనల్ 7 స్టాంజర్స్ ఏదైతే వచ్చినాయో దుర్గా స్తుతి. అది భారత మాతను దుర్గా తల్లితో పోలుస్తూ, విద్యా తల్లితో, సరస్వతితో, లక్ష్మితో, దుర్గతో పోలుస్తూ భారత మాతను ఒక దుర్గామాతగా స్తుతిస్తూ ఉన్నటువంటి ఒక గీతం అది. దాన్ని నిన్న అద్భుతంగా ప్రభుత్వ ప్రేరేపణతో దాన్ని ప్లే చేసినారు. నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. రాహుల్ గాంధీ గారు వ్యతిరేకించిండ్రు, ప్రియాంక గాంధీ గారు వ్యతిరేకించిండ్రు, మీరు ఇక్కడ పెట్టిండ్రు. దట్స్ ఐ లీవ్ ఇట్ యూ. బట్ ద పాయింట్ ఈస్, తెలంగాణ ఉద్యమానికి చిహ్నంగా ఉండి స్ఫూర్తి ప్రదాతగా నిలిచినటువంటి ఒక తెలంగాణ తల్లి కేసీఆర్ గారి యొక్క మస్తిష్కంలో నుండి అనేక మంది ఉద్యమకారుల నుండి పుట్టుకొచ్చినటువంటి ఒక తెలంగాణ తల్లి విగ్రహం. నిన్న 2 ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి అధ్యక్ష, మీ నేతృత్వంలోనే. ఒకటి వందే మాతర గీతాన్ని ఆలపించడం, 2 తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిన్న కొత్త గవర్నర్ గారితో మీరు ఆవిష్కరించడం. నేను అడుగుతా ఉన్నాను, వాట్ ఈస్ దిస్ హిపోక్రసీ ఆఫ్ దిస్ గవర్నమెంట్? వాట్ ఈస్ ద కాంట్రడిక్షన్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్? ఒక పక్కన 7 స్టాంజాలుండి భారతమాతను దుర్గామాతతో కొలిచేటువంటి ఒక పూర్తి వందే మాతర గీతాన్ని ఇక్కడ ఆలపిస్తే తప్పు లేదంటారు. కానీ అదే బతుకమ్మ తల్లిని ఎత్తుకున్నటువంటి తెలంగాణ తల్లి బతుకమ్మ తీసి పడేస్తారు, వడ్డానం ఉంటే వడ్డానం తీసి పడేస్తారు. మన బతుకమ్మ పేదింటి బిడ్డ లెక్క కనబడాలంటున్నారు. వందే మాతర గీతంలో భారత మాతను మాత్రం దుర్గా స్తుతికి మేము తోడ్పడతామని చెప్పని మాట్లాడుతున్నారు. మోడీ అది కావాలనుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి గారు దాన్ని ఎందుకు అనుసరిస్తూ ఇవాళ దాన్ని పట్టుకొచ్చిందో దాని సమానం చెప్తారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, మనం బతుకమ్మ పోతాం అధ్యక్ష. పేదోళ్ళైనా, మేము కూడా పేదింటోళ్ళం అధ్యక్ష. పేదవాళ్ళైనా సరే బతుకమ్మ పండుగ పోతే చేతిలో బతుకమ్మ పట్టుకుంటారు అధ్యక్ష. వాళ్ళని అడుక్కొచ్చుకోరైనా సరే అధ్యక్ష నగలు తెచ్చి పెట్టుకుంటారు అధ్యక్ష. గిల్ట్ నగలు, మంచి నగలు పెట్టుకుంటారు అధ్యక్ష. పూలు పెట్టుకుంటారు అధ్యక్ష. అద్భుతంగా ఒక దేవతలు పోయినట్టు మన మహిళలు అక్కడికి పోతారు. వాటిని ప్రతిబింబించాలని చెప్పని, తెలంగాణ బిడ్డలంతా దేవతలుగా ఉండాలని చెప్పని కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి. ఒక్క నిమిషం అధ్యక్ష, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష, ఐఎమ్ నాట్ ఈల్డింగ్. దిస్ నాట్ ఫేర్ అధ్యక్ష. అధ్యక్ష, ఆయన ఉద్యమకారుడు అట్లా ఎవ్రీ టైమ్ యూ కాంట్ ఇంటర్ఫియర్ లైక్ దిస్. ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్ అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష, ఇది 30 సెకండ్ అధ్యక్ష. మీరు తెలంగాణ తల్లి దేవతగా ఉండొద్దు అంటున్నారు, కానీ భారత మాతను భారత దుర్గాస్తుతిగా చేస్తూ మీరు వందే మాతర గీతం ఆలపించినప్పుడు అదే విఘ్నత ఆ తెలంగాణ తల్లిపైన కూడా చూపెట్టండి. పేదింటి బిడ్డగా ఎందుకు చూపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు? కేసీఆర్ గారి పైన కోపం ఉంటే తెలంగాణ తల్లిని మీరు విధ్వంసం చేస్తా అంటే న్యాయమా? మా దయాకర్ అన్న అక్కడ కూర్చొని ఉన్నాడు, మా పొన్నవన్న కూడా. ఎన్నిసార్లు మనం తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరికి వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అని మాట్లాడలే? వాట్ ఈస్ అడాసిటీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ టు డిస్ట్రాయ్ దట్ వండర్ఫుల్ స్టాచ్యూ? ఆ తెలంగాణ అమరవీరులను మీరు ఘోషింపజేయట్లేరా? మీరు చెప్పండి ఒకసారి. సార్, డెఫినెట్లీ దాసో శ్రావణ్ గారు చెప్పిందని అంగీకరిస్తున్నాం. మేము తప్పకుండా తెలంగాణ తల్లికి నివాళులు అర్పించినాం. 10 సంవత్సరాల అధికారం ఉంది, దాన్ని అధికారికంగా ఎందుకు చేయలేదు సార్? మేము అబ్జెక్షన్ చేస్తున్నామా? మీరు చేయలేగా 10 ఏళ్ళు అదే తెలంగాణ తల్లి విగ్రహం అని సభలో నిర్ధారణ చేసి చట్టం తెచ్చి జీవో తెచ్చి ఇదే మా తెలంగాణ తల్లి విగ్రహం ఇట్లనే ఉంటుందని ఎందుకు చేయలేదు మీరు? ఇలా మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ విధంగా ఉండాలి, గ్రామీణ ప్రాంతాలను రూపొందించడం. దాంతో పాటుగా తెలంగాణ గీతాన్ని ఇలా మీరు జాతీయ గీతంగా తెలంగాణ జాతీయ గీతంగా తీసుకుని మీరు ఎందుకు చేయలేదు? తెలంగాణ మీ మాత్రమే పెటెంట్ హక్కుగా భావించారు. తెలంగాణ కోసం మీరు ఉద్యమించారు, మేము ఉద్యమించారు. కనీస మర్యాద తెలంగాణ ఉద్యమకారుల పార్లమెంటులో శాసనసభ తిరస్కరించిన తర్వాత కూడా ఆర్టికల్ 3 అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంతో మనం తీసుకొస్తే ఎన్నడన్నా 2014 అధికారంలో వచ్చిన వీళ్ళు కనీసం మనకి ఎప్పుడన్నా కనీస మర్యాద చేసిరు అధ్యక్షులు? వీళ్ళు మాట్లాడుతున్నారు ఇలా తెలంగాణ తల్లి విగ్రహానికి నీకు అది టీఆర్ఎస్ పార్టీ విగ్రహము, అదే జాతీయ అదే రాష్ట్ర స్థాయి అధికారిక విగ్రహం అయితే దాన్ని మారితే తప్పు పట్టండి. కానీ మీరు దాన్ని మారవలేదు, దాన్ని అధికారికంగా తీసుకోలేదు. ఇవాళ మీరు దాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు. అందరిని సంప్రదించిన తర్వాత గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క ప్రతిబింబంగా పెట్టినాం. ఏదో బతుకమ్మ పెట్టేంటట పేద ప్రజలు ప్రతి గ్రామంలో కులాలకు అతీతంగా ఆడుకునే బతుకమ్మ ఏదో టీఆర్ఎస్ పార్టీ పెటెంట్ లెక్క మాట్లాడుతున్నారు. ఇట్స్ నాట్ ఏ పెటెంట్ ఫర్ టీఆర్ఎస్. ఇది పేద ప్రజలకు సంబంధించినటువంటి అంశం. దయచేసి అధ్యక్ష, అందుకే మళ్ళీ చెప్తాను, ఇలా తెలంగాణ తల్లి విగ్రహం మీరు ఆనాడు అధికారికంగా టీఆర్ఎస్ పార్టీకి సొంతం కాదు,
ఇది రాష్ట్ర ప్రజలదని చెప్పుంటే మారుతూ ఇయ్యాల దాని మీద జీవో తెచ్చడం ఇదే అధికారిక విగ్రహం. ఎక్కడైనా దీనికి క్రిటిసిజం చేస్తే చట్టరీత్యా చర్య తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే జాగ్రత్త అనేటువంటి విషయాన్ని కూడా మేము ఇలా చట్టం చేసినాం. మీరు ఎందుకు చేయలే? మేము వద్దానమా? జాతీయ గీతాన్ని ఎందుకు చేయాలి? మీరు ఇలా మీరు చేయక మమ్మల్ని నిందిస్తే మీరున్న రోజులు 10 రోజులు వంది మాగాదులతోటి తెలంగాణ ద్రోహులకు ఇవాళ అన్ని వేదిక గద్దెలు కల్పించి మీరు మాట్లాడుతుంటే ఎట్లా? ప్లీజ్ అధ్యక్ష, నాకు మా పొన్నమన్న అంత ఎందుకు ఆవేశపడుతున్నో నాకు అర్థం కావట్లా. మా పొన్నమన్న అంత ఆవేశం ఎందుకు పడుతున్నో నాకు అర్థం కావట్లా. ఆయన కూడా ఆయన వెంబడే నడిచినాం మేము కూడా. మీరంతా ఎంపీలుగా కొట్లాడుతుంటే మీ వెనకంబడి జయ తెలంగాణ జేఏసీలో మేము కూడా కొట్లాడినాం. గా తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే తెలంగాణ తల్లి వద్దు అని అంటుండో ఆ తల్లి విగ్రహం దగ్గరనే లక్షలాది మంది కోట్లాది మంది తెలంగాణ ఉద్యమకారులు జై తెలంగాణ అని తిరిగిండు. ఆయన కూడా తిరిగిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మెప్పు కోసం సభలో లేరు. ముఖ్యమంత్రి గారి మెప్పు కోసమో లేదా ముఖ్యమంత్రి గారి మనస్తత్వాన్ని గెలుచుకోవడం కోసమో ఆయన పట్టుకొచ్చిన విగ్రహాన్ని ఇవాళ తెలంగాణ తల్లి అంటే అన్నా మీకు దండం, మీ విఘ్నతకు దండం. దండం తప్పుడు నీ తెలంగాణ విగ్రహం అద్దాలే సార్, నీ తెలంగాణ విగ్రహం అద్దాలే శ్రావణ్ తప్పుడు ఆరోపణ. నేను తెలంగాణ విగ్రహాన్ని అద్దాలే, నేను తెలంగాణ విగ్రహాన్ని అద్దాలే. సైతే మీరున్నారు సాక్షి ఇక్కడనే. నేను ఆ విగ్రహాన్ని విమర్శించలే. నేను కూడా 100 సార్లు విగ్రహం దగ్గరకు నివాళులు అర్పించినా అని చెప్పినా. కానీ మీరు అధికారికంగా ఎందుకు చేయాలని నేను విమర్శించినట్టు అధ్యక్ష. నా మీద అట్లా తప్పుడు ఆరోపణ చేస్తే ఎట్లాది? ఇప్పుడు శ్రావణ్ గారు ప్లీజ్ డోంట్ గో ఇన్ టు ద కాంట్రవర్సీ. దయచేసి నేను చెప్పేది వినండి. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఆ విగ్రహం ఉన్నమాట వాస్తవం. అందరం దాన్ని పూజించిన మాట కూడా వాస్తవం. గార్లాండ్ చేసిన మాట కూడా వాస్తవం. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అట్లా కాదు ఇట్లా విగ్రహం ఉండాలని చెప్పి వారు అధికారికంగా ప్రకటించినారు. గత ప్రభుత్వంలో కూడా అది అధికారికంగా ప్రకటించి ఉంటే దాని గురించి చర్చే లేదు. అందుకనే జరిగిపోయినటువంటి విషయాల్లో మనం బాగా రోజు మళ్ళీ కాంట్రవర్సీస్ అవసరం లేదు. ఎవరికి ఇష్టం ఉన్నటువంటిది వాళ్ళని పూజించుకోవచ్చు. మన దగ్గర 100 దేవుళ్ళు ఉన్నారు, అందరిని పూజిస్తేమా? ఇది కూడా అంతే అనుకోండి. అధ్యక్ష, నేను మీ మాటల్ని బేఖాతరు చేయను అధ్యక్ష. మీరంటే ఉన్నతమైన గౌరవం ఉంటుంది, మీ మాటలు నేను చెవదాటను. కానీ అధ్యక్ష, చరిత్రను ఎప్పుడూ కూడా కాల పరిణామ క్రమంలో చరిత్రను మార్చరు అధ్యక్ష. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్, యూ హ్యావ్ టు హానర్ ద హిస్టరీ అధ్యక్ష. ఇట్ ఈస్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ట్రెడిషన్ అధ్యక్ష. నువ్వు దాన్ని రేపు రేవంత్ రెడ్డి గారు పోయి ఇంకొక ఆయన వచ్చినాక ఈ బొమ్మ కాదు ఇంకో బొమ్మ, ఇంకొక ఆయన వచ్చినాక ఇంకో బొమ్మ, దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ క్రియేటింగ్ ఎ హిస్టరీ అధ్యక్ష. మహాత్మా గాంధీ అధ్యక్ష 30 సెకండ్ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష 1 సెకండ్ అధ్యక్ష అధ్యక్ష 30 సెకండ్ ప్లీజ్ అలౌ మీ టు కంప్లీట్ అధ్యక్ష. మహాత్మా గాంధీ గారు భారత స్వాతంత్ర ఉద్యమంలో చెరకాను ఒక ఆయుధంగా వాడిండు. ఈ చెరక వద్దు అని చెప్పని పడేస్తారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీలు. ఏం మాట్లాడతారు అధ్యక్ష? మోడీ వచ్చిందని చెప్పని చెరకాను పడేస్తారు అధ్యక్ష. శ్రావణ్ దండి సత్యాగ్రహానికి సంబంధించిన సింబల్స్ పార్లమెంట్ ఉన్నాయి, దాన్ని విధ్వంసం చేస్తున్నారు అధ్యక్ష మోడీ. ఒకవేళ మోడీ చేస్తే పొన్నుగారు ఒప్పుకుంటారు అధ్యక్ష. లేని కొత్త సబ్జెక్టులలో కాంట్రవర్సీ ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ఎ కాంట్రవర్సీ, ఐఎమ్ షేరింగ్ ద గని. నేను అమరవీరుల బాధని చెప్తా ఉన్నాను. మంత్రి గారు ఏం చెప్పినాడు? మీరు కనుక అధికారికంగా ప్రకటిస్తే మాకు అవకాశమే లేకుండా. మీరు అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకున్నారు అధ్యక్ష. మేము తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకున్న దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకున్నారు. దేశమంతా రాజీవ్ గాంధీ విగ్రహాలు మేము అక్కడ పెట్టినరు, పోటీ పెట్టినరు. రాజీవ్ గాంధీకి తెలంగాణ తల్లికి పోటీ పెట్టి తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలనుకున్న దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన అధ్యక్ష. అధ్యక్ష 10 సంవత్సరాల అధికారంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టక మేము వద్దన్నావా సార్? మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టామంటారు, ఖాళీ జాగాలు తీసేసి పెట్టామా మేమన్నా? అది కూడా లేకపోతే ఎట్లా? మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని బయట కాదు సెక్రటరీ గుండెల్లో పెట్టుకున్నాం. మేము తెలంగాణ ఆనాడు టీజీ అని రాసుకుంటుంటే మీ ఉద్దేశం ఏదుందో టీఎస్ అని రాస్తే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మినిస్టర్గా టీజీగా మార్చడం. ఎస్, మేము ఇలా మళ్ళీ చెప్తా ఉన్నాం, తెలంగాణ విగ్రహాన్ని తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది. కానీ గతంలో టిఆర్ఎస్ పార్టీ తమ పార్టీ ఒక ఉద్యమ స్ఫూర్తి కొరకు తీసుండొచ్చు, నేను కాదంటే మేము కూడా గౌరవించడం. కానీ అది అధికారికంగా చేయలే.
వాళ్ళ తప్పు ఇలా సమాజానికి వాళ్ళు క్షమాపణ అడగాలి, అదేవిధంగా ఇవాళ పార్టీ ఇవాళ మీరు టీఆర్ఎస్ తీసుకొస్తారు, బీఆర్ఎస్ పెట్టుకున్నారు, మీరు మళ్ళీ చెప్పేట్లా తెలంగాణ సెంటిమెంట్కు. అందుకే దయచేసి వక్రదారి చర్చ ఇక్కడ ఇది మంచిది కాదు. నేను మళ్ళీ చెప్తాను మీ ద్వారా మేము విగ్రహాన్ని మార్చలేదు, కొత్త విగ్రహ రూపాన్ని గ్రామీణ ప్రాంతాల మహిళను ప్రతిబింబించే విధంగా పెట్టినాం. మీరు పెట్టుకున్నది మీ పార్టీ విగ్రహము. ప్లీజ్ సెవెన్ మాట్లాడతారా? క్లోజ్ అయిందా? అధ్యక్ష మీరు వద్ద అదే సబ్జెక్ట్ మీద నేను సబ్జెక్టే మాట్లాడుతున్నా అధ్యక్ష. నిన్న వెరీ హిస్టారికల్ ఇన్సిడెంట్స్ హావ్ హ్యాపెండ్. మీరు అనవసరం అధ్యక్ష ఆయన 4 సార్లు ఆయన ఎట్లా చేస్తారు అధ్యక్ష? మంత్రి గారు 4 సార్లు ఎట్లా చేస్తారు అధ్యక్ష? వై ఇస్ దట్ ఈస్ ఇంటర్వ్యూనింగ్ అధ్యక్ష? లెట్ మీ టాక్. నేను మాట్లాడేది ఏమైనా బూతులు మాట్లాడితే, ఎవరైనా లాగు తొండలేస్తా అంటే, లేకపోతే బట్టలు ఇప్పుతా అంటే నన్ను ఆపండి అధ్యక్ష. వై ఇస్ ఇట్ కటింగ్ ఇంటూ అన్నెసర్లీ? అట్లా కాదు. డస్ ఇట్ హ్యావ్ పేషెన్స్? ఇప్పుడు ఒక విషయం, వాట్ ఇస్ దిస్ అధ్యక్ష? ఇప్పుడు మీరు మాట్లాడేది గవర్నమెంట్ మాట్లాడి, నేను ప్రభుత్వాన్ని నేను తిడతలేను అధ్యక్ష. నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ లో లాగులో తొండలేస్తా అంటలేను అధ్యక్ష. ఇస్ నాట్ కరెక్ట్. నేనేమైనా ఇప్పుడున్న విగ్రహాన్ని విధ్వంసం చేస్తా అనలే అధ్యక్ష. మాట్లాడండి అధ్యక్ష. రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకి పేషెన్స్ ఉండాలి అధ్యక్ష, వినే ఓపిక ఉండాలి అధ్యక్ష. దురదృష్టం 2 ఏళ్ళైంది నేను అక్కడనే ఉండి కొట్లాడిన అధ్యక్ష. కానీ నేను కూడా అక్కడే ఉండి కొట్లాడినా మొన్నటిదాకా. కానీ ఒక ఇంత తొందరగా అధికారం నెత్తికెక్కిపోయింది ఇలా నాకు అర్థం కావట్లా. అయితే ఒక మాట అధ్యక్ష ఐఎమ్ గెటింగ్ టు పాయింట్ అధ్యక్ష. ప్లీజ్ delete that word. ప్రతిదానికి మంత్రి గారు రైస్ మాట్లాడుతుంటే మాట్లాడించే అవకాశం మీరు చేసుకుంటా అధ్యక్ష చేసుకుంటా విగ్రహాలు పెట్టుకుంటా ఒక ప్రాజెక్టు కట్టమా అసంపూర్తిగా ప్రాజెక్టు కట్టారు కరెంట్ ఇవ్వరు మంత్రి ప్లీజ్ రవీంద్రరావు గారు కూర్చోండి. శ్రావణ్ గారు మాట్లాడు. అధ్యక్ష నేను ఒక స్థూలమైనటువంటి ఒక అంశాలు అధ్యక్ష గారు మసూదనాచారి గారు, ఓకే మసూదనాచారి గారు, మీరు ఎల్ఓపి సభ్యుడు ఆ సమస్య క్లోజ్ చేయమంటే అధికారం తలకెక్కిందని అంటే ఇది గుడ్ చెప్పండి. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది కరెక్ట్ కాదు. మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడండి. Yes, I deleted. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. నేను now I am getting into the specifics of the governor's speech అధ్యక్ష. గవర్నర్ స్పీచ్లో అధ్యక్ష నేను ఒక అంశం మీ దృష్టికి తీసుకొస్తా అధ్యక్ష. వారు జిఎస్డిపి 17,17.82 lakh crores అండ్ గ్రోత్ రేట్ 10.7% రికార్డ్ అయింది అని చెప్తూ తలసరి ఆదాయం 4,18,931 రూపాయలు అని చెప్పినారు అధ్యక్ష. దాంతోపాటుగా అధ్యక్ష నరేంద్ర మోడీ గారు 2047 30 trillion ఎకానమీ అని దేశంలో చెప్పినప్పుడు leader of the opposition in the parliament and the Congress party senior leader has said that idantha kuda ankala garadi, idi mockery, we are misleading the nation అని రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు. Please don't take any name out of the ఓకే అధ్యక్ష నేను తూలనాడతలే అధ్యక్ష. ఓన్లీ కోటింగ్ అధ్యక్ష. వాళ్ళు మహానుభావులు అధ్యక్ష, తీసుకోకూడదు. అది మహానుభావులు కూడా అనకూడదు అధ్యక్ష. అది నేను తిడతలేను అధ్యక్ష. నేను కాంగ్రెస్ పెద్దలు అధ్యక్ష. అయితే
వింత ఏంటి అంటే అధ్యక్ష, నాకు అంటే పొలిటికల్ కాంట్రడిక్షన్స్ మరి ప్రజలకు కూడా అర్థం కావాలి కదా అధ్యక్ష. పొలిటికల్ కాంట్రడిక్షన్స్ ఏంటంటే వీళ్ళు 2030 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ అన్నారు, 2047 వరకు 3 ట్రిలియన్ ఎకానమీ అన్నారు. యాజ్ ఆన్ డేట్ అవర్ ఎకానమీ వాల్యూ ఈజ్ అబౌట్ $180 బిలియన్. 180 కాస్త 1 ట్రిలియన్